హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్లోని ఎన్విరాన్మెంట్ యొక్క క్లాస్ 3 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఈ రోజు మనం ఓజోన్ అండ్ అదేవిధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మీకు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్సులో భాగంగా మనం ఆల్రెడీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్ యొక్క టోటల్ రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు మనం ఎన్విరాన్మెంట్ యొక్క పార్ట్ 3 అండ్ మనకి ఇంకొక పార్ట్ ఉంది. ఆ యొక్క పార్ట్ తోటి మనకి ఒక జనరల్ సైన్స్ కంప్లీట్ అయిపోతుంది. సో 149 రూపీస్కి మీకు 180+ వీడియోస్, స్టడీ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా మాక్ టెస్ట్లు అన్ని కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సుని ఎన్రోల్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ ద యాసిడ్ రైన్. సో ఈ కింద వాటిలో ఏది ఆమ్లవర్షానికి సంబంధించి సరైంది కాదు. సో ఆమ్లవర్షం యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 5.5 లేదా 5.6. సో అప్రాక్సిమేట్ ఇచ్చేసింది కాబట్టి ఇది ఓకే. ఎరేజ్ డ్యూ టు ఏ ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. సో ఇది కూడా కరెక్ట్. ఈ రెండు ఉండడం వల్లనే మనకు యాసిడ్ రైన్ అనేది రావడం జరుగుతుంది. మ్యాక్సిమం యాసిడ్ ఈజ్ మేడ్ ఆఫ్ స్ట్రాంగ్ కార్బోనిక్ యాసిడ్. సో కార్బోనిక్ యాసిడ్ అనేది ఉండదు. ఏంటిది? సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. సో మనకి ఒక పరిశ్రమల నుంచి ఒక రెండు యాసిడ్లని విడుదలైతే దీనివల్లనే మనకి ఒక యాసిడ్ రైన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఏకలాజికల్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎస్, ఇది దానిపైన ప్రభావం చూపిస్తుంది పర్యావరణ వ్యవస్థ పైన. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఇన్ ఇండియా? ద విలేజ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ద నన్ అదర్. సో ఈ కింద వాటిలో ఏది మనకు మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో మనకు ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నటువంటి పొల్యూషన్ ఏంటిది? ఎయిర్, నాయిస్, రేడియేషన్, వాటర్. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఆల్ ఓవర్ ద ఇండియాలో. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ అంటే పల్లెటూర్లలో ఉండదు, నాయిస్ పొల్యూషన్ పల్లెటూర్లలో ఉండదు, రేడియేషన్ అనేది ఓన్లీ మెట్రో సిటీస్ అండ్ అదేవిధంగా మనకి ఒక న్యూక్లియర్ రియాక్టర్స్ ఆ యొక్క రేడియేషన్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఏరియాలో మాత్రం ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు పాసిబుల్ లేదు. కానీ ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది వాటర్ కాబట్టి సో వాటర్ పొల్యూషన్ అనేది పాసిబుల్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో అత్యధికంగా ఉన్నది కూడా వాటర్ పొల్యూషనే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ ద ప్లైట్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ ఎన్విరాన్మెంట్? ఓకేనా. సో ప్రపంచ పర్యావరణం యొక్క దుస్థితికి గల కారణం కానిది ఏంటి ఫ్రెండ్స్? బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం కోల్పోవడం కరెక్టే. కార్బన్ డైఆక్సైడ్ పెరగడం కరెక్టే. యూవీ రేడియేషన్ అనేది డైరెక్ట్ భూమి మీదకి రావడం వల్ల చర్మ వ్యాధులు అండ్ అదేవిధంగా పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడం. వేస్ట్ ఫిల్లర్ ఏరియా, సో వేస్ట్ని ఫిల్ చేయడం వల్ల ఏమన్నా అవుతుందా? ఏం జరగదు కదా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది వెరీ వెరీ మైన్యూట్, ఓకేనా. సో ఇది మైన్యూట్ వెన్ కంపేర్ టు రిమైనింగ్ 3 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎబో విచ్ లెవెల్ ఆఫ్ నాయిస్ అండ్ ఇయర్ పెయిన్ కాజెస్ డ్యామేజ్? ఓకేనా. ఈ కింద వాటిలో దేనివల్ల మనకు చెవి నొప్పి అనేది రావడం జరుగుతుంది? ఓకేనా. సో డెసిబల్స్ యొక్క రేంజ్ ఇవ్వడం జరిగింది అబౌట్ 130 డెసిబల్స్, అంటే దాదాపుగా చెవుడు వచ్చేటటువంటి సిచ్యువేషన్ అది, ఓకేనా. యాక్చువల్గా మనకు 70+ అయితేనే ఓవర్ అని అంటారు. దాని తర్వాత మనకు హైయెస్ట్ 130 డెసిబల్స్ కనుక దాటినట్లయితే మనకు అది చెవికి హాని కలిగించడం జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి క్లాస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టు డిటర్మైన్ ద హెల్త్ ఆఫ్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిక్లరేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్? ఓకేనా. సో ఈ యొక్క అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఈ యొక్క జల జంతువులకు సంబంధించి జల జీవులకు సంబంధించినటువంటి ఈ కింద వాటిలో దేన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తామంటే డిజాల్వ్డ్ ఇన్ ఆక్సిజన్, BOD క్యాలిక్యులేషన్ చేస్తారు కదా ఆక్సిజన్ డిమాండ్ అనేది. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? ఈ కింద వాటిలో ఏది ఎయిర్ పొల్యూషన్కి కారణం కాదు, అంటే దేనివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది రాదు? ఓకే, మైనింగ్ అనేది, నెక్స్ట్ ఈ యాసిడ్ రైన్ అనేది అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ యాక్టివిటీస్ అనేది అండ్ అదేవిధంగా ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క బర్నింగ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎయిర్ పొల్యూషన్ కాంది యాసిడ్ రైన్, మిగిలిన అన్నిటి వల్ల మనకు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. మైనింగ్ వల్ల ఏమవుతుంది? స్మాల్ డస్ట్ పార్టికల్స్ వస్తాయి, దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. అగ్రికల్చర్ యాక్టివిటీస్ వల్ల రసాయనాలు జల్లడం, ఆ యొక్క రసాయనాలు గాలిలో కలవడం అది కూడా జరుగుతుంది. బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ దీనివల్ల ఎక్కువ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో యాసిడ్ రైన్ వల్ల జరగదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యాసిడ్ రైన్ ఇన్ ఎయిర్ ఈజ్ డ్యూ టు రిలీజ్ ఆఫ్. సో యాసిడ్ అనేది గాలిలో దేనివల్ల విడుదలవుతుంది? దేని యొక్క రియాక్షన్ ఫ్రెండ్స్? ఆల్రెడీ ఇది గత వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్. సో సేమ్ క్వశ్చన్స్ ఏం మారవు, అయ్యే క్వశ్చన్స్ రిపీట్ అయితేనే ఉంటాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ ద కీ ఎలిమెంట్ ఈజ్. సో ఆటోమొబైల్ ఎగ్జాస్ట్లో మనకు బయటకు వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఏంటిది? లెడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ లా హ్యాస్ బీన్ పాస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ పొల్యూషన్? సో పొల్యూషన్ బేస్ పైన ఈ కింద వాటిలో ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? BS1, BS2, BS4, BS5.
సో మనకు తీసుకొచ్చింది BS4, కానీ ఇప్పుడు కనుక తీసుకుంటే 2021లో BS6 సో BS6 అనేది తీసుకురావడం జరిగింది. అంటే సేమ్ క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ BS6 పెడతాడు. సో మనం BS6ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆప్షన్ ఈ క్వశ్చన్కి అయితే ఆప్షన్ డి, కానీ ఇప్పుడు మన ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ వస్తే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా. విచ్ ఫేస్ ఆఫ్ వెహికల్ ఎమిషన్ స్టాండర్డ్ ఈజ్ కరెంట్లీ అప్లికబుల్ ఇన్ ఇండియా. సో ఆ యొక్క టైంలో ఉన్నది భారత్ 4, ఇప్పుడు భారత్ 6 స్టాండర్డ్, భారత్ 4 స్టాండర్డ్. సో పైన క్వశ్చనే కొద్దిగా అప్డేట్ చేసేసి తీసుకురావడం జరిగింది. సో BS అంటే భారత్ స్టాండర్డ్స్ అని ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడేం BS6 అని తీసుకురావడం జరిగింది ఫాస్ట్ ట్రాకింగ్ బేస్ పైన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టు హూమ్ డస్ భారత్ స్టేట్ ఎమిషన్ స్టాండర్డ్ BS, మనకు BS సిస్టమ్ అనేది ఉంటుంది కదా. సో అదేంటి, దీనికి సంబంధించింది వెహికులర్ పొల్యూషన్, అంటే వెహికల్ యొక్క పొల్యూషన్ బేస్ పైనే ఇది ఐడెంటిఫై ఉంటుంది. అంటే BS4 BS6 వెహికల్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా అవి. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ మోస్ట్లీ. సో పర్సిస్టెంట్ ఆర్గానిక్ అంటే ఈ యొక్క సేంద్రియ కాలుష్యం అనేది మేజర్గా దేనివల్ల జరుగుతుంది, మనుషుల లేకపోతే జంతువులు మరియు పక్షుల, వాటర్ మరియు ఎయిరా లేకపోతే ప్లాంట్సా. సో ఎక్కడ ఫ్రెండ్స్ మనకు జరిగేది గాలి మరియు నీరే కదా, ఎక్కువగా వేటి ద్వారా రవాణా చేయబడుతుంది సేంద్రియ కాలుష్యం అనేది, గాలి మరియు నీరు. సో పంట పొలాలు కానీ ఒక పొలమే ఉందనుకుందాం, సో దీంట్లో ఎరువులు వేసే, సో దీంట్లోంచి ఎంటర్ అయినటువంటి వాటర్ మళ్ళీ డ్రైన్ వల్ల ఇట్లా వెళ్ళిపోయి ఆ తర్వాత ఒక వాగులో కలివడం, దానివల్ల ఇదేమవుతుంది, ఇదంతా కూడా ఆక్వాటిక్ కల్చర్ మొత్తం కూడా దెబ్బతింటుంది. సో పిచికారీ చేసినప్పుడు కూడా మొత్తం ఎయిర్లో మిక్స్ అయిపోతుంది, ఆ తర్వాత అట్లా స్ప్రెడ్ అయిపోయి దానివల్ల ఏదైనా పక్షులు ఆ యొక్క గాలి నుంచి ఏదైనా పక్షులు ప్రయాణించినా లేకపోతే ఏదైనా చెట్టుకు వెళ్ళినా ఆ యొక్క చెట్టు మొత్తం కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్ మీన్స్ దట్ ద ఫాగ్ విచ్ హ్యాస్ బీన్ పొల్యూటెడ్ బై మిక్సింగ్ స్మోక్. ఓకేనా. ఈ కింద వాటిలో ఇది పొగను కలపడం వల్ల మనకు అది కలుషితమైనటువంటి పొగ మంచుగా ఏర్పడుతుంది, దట్ ఈస్ స్మాగ్. దాన్ని వచ్చేసి మనం స్మాగ్ అని అంటాం. ఓకేనా. సో ఢిల్లీలో వచ్చేది మనకు మేజర్గా స్మాగ్స్. ఓకేనా. స్మోక్ అనేది మనకి యొక్క మిక్చర్స్ అనేవి అవ్వడం జరుగుతుంది. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్ ఈజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్. ఓకేనా. ఫోటోకెమికల్ దాంట్లో సంబంధించి ఈ కింద వాటిలో ఏది అత్యంత కాలుష్యమైనటువంటిది అంటే పైరాక్సీ నైట్రేట్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ ఏ ప్యూర్ సబ్జెక్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CFC. సో మనం వినే ఉంటాం నెంబర్ ఆఫ్ టైమ్స్, అండ్ అదేవిధంగా మన యొక్క స్కూల్ డేస్లో కూడా వచ్చింది క్లోరోఫ్లోరోకార్బన్స్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇండెక్స్ SPM ఇన్ పొల్యూషన్. సో పొల్యూషన్లో SPM. సో SPM మీన్స్ సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్. సో సస్పెండెడ్ పార్టికులేట్ ఏముంది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ SPM ఇన్ రిలేషన్ టు ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ బేస్ పైన ఏముంటుంది, సో ఇలాగనే కదా ఫ్రెండ్స్ మనం చెప్పుకుంది సస్పెండెడ్ పర్టికులర్ మ్యాటర్. ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. ఈ కింద వాటిలో శబ్ద కాలుష్యానికి సంబంధించింది కాదు. యానిమల్ డెత్, కరోనాట్, హైపర్ టెన్షన్, ఓజోన్ డికే. సో మనకు శబ్ద కాలుష్యం వల్ల జంతువులు చనిపోతాయి. ఎస్, వాటి యొక్క కర్ణబేరి పగిలిపోయి చనిపోతుంది. అండ్ అదేవిధంగా మనకు కర్నాట్ అనేది కూడా వస్తుంది. హైపర్ టెన్షన్, రక్తపోటు కూడా BP పెరుగుతుంది. ఓజోన్ డికే అనేది జరగదు, ఎందుకంటే ఈ యొక్క శబ్ద తరంగాలు అనేవి మనకు గాలి ఎక్కువగా ఉన్నప్పుడు వస్తాయి. మనకి యొక్క ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్ ఆ యొక్క లెవెల్లో ఉంటుంది కాబట్టి అక్కడి యొక్క ఎఫెక్ట్ అనేది పనిచేయదు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. కింద వాటిలో ఏది నాయిస్ పొల్యూషన్ సంబంధించి కారణం కాదు. సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్, హైపర్ టెన్షన్, టినిటస్, హియరింగ్ లాస్, చర్మ వ్యాధులు. సో ఏది రాదు, చర్మ వ్యాధులు రాదు, స్కిన్ డిసీజ్ అనేవి రావు. ఓకేనా. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్, నాయిస్ పొల్యూషన్ వల్ల కారణం కానిది ఏంది, డయేరియా, హై బ్లడ్ ప్రెషర్, డెఫ్నెస్, ఇర్రిబిలిటీ. ఓకేనా. సో చిరాకు అనేది వస్తుంది ఖచ్చితంగా శబ్ద తరంగాలు ఎక్కువ ఉన్నట్లయితే, హై BP వస్తుంది, అండ్ అదేవిధంగా చెవిడి వచ్చేస్తుంది ఎందుకంటే డెసిబుల్ లెవెల్ కనుక పెరిగినట్లయితే. కానీ విరేచనాలు అయితే రావు కదా. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మిగిలిన 3 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మిగిలిన 3 రాసి పెట్టుకోండి. ఎందుకంటే శబ్ద తరంగాల వల్ల అంటే మనకి యొక్క సౌండ్ పొల్యూషన్ వచ్చేటటువంటి ఇంపాక్ట్ అనేది మనకు తెలిసి ఉన్నట్లయితే ఆ ఒక్కటి ఏందో మనకు తెలవంది ఉంటుంది కదా, అది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ వాటర్ పొల్యూషన్. ఈ కింద వాటిలో ఏది వాటర్ పొల్యూషన్ సంబంధించి కారణం కాదు. ఓకేనా. మెరైన్ డంపింగ్, సో చెత్తను తీసుకెళ్ళి మెరైన్లో వేయడం, అండ్ అదేవిధంగా హోమ్ మేడ్ వేస్ట్, సో ఇంట్లో తయారైనటువంటి వ్యర్థాలు,
దానివల్ల కూడా ఈ నీటిలో కలిసినప్పుడు నీటి కాలుష్యం వస్తుంది. కోస్ట్ ఫిషింగ్, సో చేపలను పట్టడం వల్ల ఏమైనా అవుతుందా? చేపలు పడితే ఏమైనా వాటర్ కలుషితం అవుతుందా? కాదు. ఆయిల్ స్పిల్లింగ్, సో ఆయిల్ అనేది మనకు వాటర్లో కనుక వెళ్ళినట్లయితే మనకు అక్కడ ఒక పైన లేయర్ ఏర్పడి కిందికి ఆక్సిజన్ వెళ్లకుండా అవుతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటల్ కాజెస్ ద మోర్ ఎయిర్ పొల్యూషన్? ఈ కింద వాటిలో ఏది ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ని కలిగిస్తుంది? దట్ ఈజ్ లెడ్. వెహికల్ నుంచి రిలీజ్ అవుతుంది లెడ్ అనేది. కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్, సో ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ కంబషన్ వల్ల ముఖ్యంగా ఏం విడుదలవుతుంది చెప్పండి ఫ్రెండ్స్? సల్ఫర్ డయాక్సైడ్. దీనివల్లనే కదా ఆమ్ల వర్షాలు వచ్చేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్? ఈ కింద వాటిలో ఏది ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం కాదు? యాసిడ్ రైన్, బయోడైవర్సిటీ, జెనెటిక్ మోడిఫికేషన్. కానీ ప్లాంటేషన్ అనేది కాదు కదా. తోటలు కానీ మొక్కల పెంపకం వల్ల మనకు పర్యావరణం పెరుగుతుంది కానీ నష్టం జరగదు కదా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ? ఈ కింద వాటిలో ఏది మోర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ? ఏంటి ఫ్రెండ్స్? చార్కోల్. చార్కోల్ అంటే బొగ్గును కాల్చడం. ఓకేనా, బొగ్గును కాల్చితే మనకి ఏమవుతుంది? అంత పొల్యూషన్ రాదు, కాబట్టి మనకు అది సేఫ్ సైడ్ వెన్ కంపేర్ టు వుడ్, డీజిల్, కోల్తో పోల్చుకుంటే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీరో ఎమిషన్ వెహికల్? ఈ కింద వాటిలో ఏది జీరో ఎమిషన్ వెహికల్? అంటే ఇప్పుడు మనం ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే దాన్ని ఏమంటారు? జీరో ఎమిషన్ వెహికల్ అని అనడం జరుగుతుంది. ఓకేనా, సో జీరో ఎమిషన్ వెహికల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? దాని నుంచి ఎలాంటి పొల్యూటెంట్స్ అని విడుదలవు. 1. That does not emit any pollutants from the exhaust pipe through its source of power. Option A is our answer. And next question, which of the following gases present in the air is responsible for the decoloration of brass? ఓకేనా, సో ఈ యొక్క ఇత్తడి యొక్క రంగు మారడానికి గల కారణం ఏంటి? సో ఇత్తడి అనేది రంగు మారుతుంది, దానికి గల కారణం హైడ్రోజన్ సల్ఫైడ్. ఇది మనకు దేంట్లో వచ్చింది ఫ్రెండ్స్? ఇది కెమికల్లో వచ్చింది, అంటే కెమికల్ టాపిక్లో కెమిస్ట్రీలో వచ్చింది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మనకు జీకే సెక్షన్లో కూడా పనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ బయోమాగ్నిఫికేషన్? సో బయోమాగ్నిఫికేషన్ యొక్క రీజన్ ఏంటిది? ఓకేనా, సో బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఇంక్రీజ్ ఆఫ్ కంటామినేట్ సబ్స్టాన్స్ ఆఫ్ లేదా టాక్సిక్ కెమికల్స్ అనేవి మనకు హై రేంజ్, అది మనకు ఫుడ్ దాంట్లో వచ్చేసినట్టు, అంటే ఫుడ్ చైన్లో ఇన్వాల్వ్ అయినట్లయితే దాన్ని మనం బయోమాగ్నిఫికేషన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఆర్గానో క్లోరైడ్. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రూ రిగార్డింగ్ DDT? DDT, సో డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. సో ఈ యొక్క DDT అనేది మనకు బ్యాన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలు, దీనివల్ల జంతువులు అండ్ అదేవిధంగా ఫ్లోరా అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ని తీసేయడం జరిగింది. సో ఇదేంటి ఫ్రెండ్స్? ఇది ఒక కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. హూ డిస్కవర్డ్ ద పెస్టిసైడ్ DDT? సో DDTని తయారు చేసింది ఎవరు? పాల్ హెర్మన్ ముల్లర్. గ్యాస్ ఎమిటెడ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఫ్యూయల్ కంబషన్ ఇన్ కన్వెన్షనల్ రాకెట్స్ యాజ్ ద ఎమిషన్ రేట్ ఆఫ్. సో మనకి యొక్క గ్యాస్ ద్వారా మనకు రన్ అయ్యేటటువంటి రాకెట్లలో దాని యొక్క ఎమిషన్ రేట్ ఎట్లా ఉంటుంది అంటే 4000 మీటర్/సెకండ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ద రిచ్నెస్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఎస్పెషల్లీ నైట్రోజన్ ఫాస్ఫరస్ మిక్స్డ్ కాంపౌండ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్. సో మనకి ఒక నైట్రోజన్ అండ్ అదేవిధంగా ఫాస్ఫరస్ సమ్మేళనం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, భాస్వరం అండ్ అదేవిధంగా నత్రజని కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? యూట్రోఫికేషనా, లేకపోతే అవక్షేపాలా, లేకపోతే ఆక్సీకరణమా అంటే ఆక్సిడేషనా, లేకపోతే హైడ్రోజనరేషనా? సో దట్ ఈస్ కాల్డ్ యూట్రోఫికేషన్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మరి యూట్రోఫికేషన్ దేనివల్ల అవుతుంది? ఇప్పుడేగా చెప్పుకుంది, భాస్వరం మరియు నైట్రేట్, ఫాస్ఫేట్ మరియు నైట్రేట్ వల్ల జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ దాని యొక్క కంటిన్యూషనే. యూట్రోఫికేషన్ రిజల్ట్ ఇన్ ద రిడక్షన్ ఆఫ్. సో దీనివల్ల ఏం తగ్గిపోతుంది అంటే ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ లీక్డ్ డ్యూరింగ్ ద భోపాల్ ట్రాజెడీ? చాలా చాలా ఇంపార్టెంట్. మిథేల్ ఐసోసైనేట్ అనేది విడుదల అవ్వడం జరిగింది. సో దీనివల్ల చాలామంది చనిపోవడం జరిగింది కదా భోపాల్ ట్రాజెడీ. మిథేల్ ఐసోసైనేట్. విచ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ మెటల్ పొల్యూటెంట్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఆటోమొబైల్? ఈ కింద వాటిలో ఏది మనకు ఆటోమొబైల్ నుంచి విడుదల అవుతుంది? దట్ ఈస్ లెడ్. లెడ్ అనేది విడుదల అవ్వడం జరుగుతుంది. ఓకేనా, వెహికల్ నుంచి. అండ్ ఇప్పుడు మనం ఓజోన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఓకేనా,
మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఓజోన్ యొక్క కెమికల్ నేమ్ O3. ఓకేనా. అండ్ ఫస్ట్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. సో మనకి యువతల సైడ్ కనుక తీసుకుంటే మనకు కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్, బయోలాజికల్ మ్యాటర్, యానిమల్ పేస్ట్ అండ్ అదేవిధంగా హై డెసిబుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఏమవుతుంది ఫ్రెండ్స్ చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో నాయిస్ పొల్యూషన్, హై డెసిబుల్స్. సో ఈ రెండు కూడా కావు. ఈ రెండు ఇప్పుడు మనకున్నది ఈ రెండు. సో S3 సాయిల్ పొల్యూషన్ అనేది యానిమల్ పెస్ట్ వల్ల వస్తుంది. ఇది కూడా కరెక్టే. సో ఇప్పుడు ఈ రెండు ఇట్లా మనకు తెలుసుకోవాలి. సో కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల ఏం జరుగుతుంది? ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. వాటర్ పొల్యూషన్ అనేది బయోలాజికల్ మ్యాటర్. దట్ మీన్స్ P2 Q1 ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంతే, మనకి ఇచ్చినటువంటి నాలుగిట్లో ఏదో ఒకటి ఈజీగా ఉంటుంది. దాన్ని మనం ఫస్ట్ పిక్ చేసుకుంటే మొత్తం సెంటెన్స్ మొత్తం కూడా టైం సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీజన్ ఈజ్ ద ఓజోన్ హోల్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ ఇన్ అంటార్క్టికా? ఓకేనా. సో ఏ కాలంలో మనకి యొక్క అంటార్క్టికాలో ఓజోన్ రంధ్రం అనేది స్పష్టంగా కనిపించడం జరిగింది? సో అది ఫియర్స్ హీట్. దట్ మీన్స్ తీవ్రమైనటువంటి వేడి కాలంలో. ఓకేనా. దట్ మీన్స్ ఎండాకాలం. And next question, ozone is found in two regions of the earth atmosphere, at the ground level and in the upper regions of the atmosphere. While the upper atmosphere ozone protect the earth from the sun's harmful rays, ozone at the ground level is the main component of the. సో ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్? అది ఒక పొగమంచు లెక్క ఉంటుంది, ఒక దట్టమైన పొగమంచు లెక్క ఉంటుంది ఒక లేయర్లో. అది దాంట్లో బంధించబడి ఉంటుంది. సో దాంట్లోకి వచ్చినటువంటి కిరణాలన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వడం లేదా దాంట్లో అంతరించిపోవడం జరుగుతుంది. ఓకేనా, అట్లా జరుగుతుంది. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్? ఇందాకనే ఫ్రెండ్స్ చెప్పుకుంది ఏంటిది? O3. వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ సర్ఫేస్ సెలబ్రేటెడ్? సో ఓజోన్ సర్ఫేస్ అనేది ఏ రోజు చేయడం జరుగుతుంది? సెప్టెంబర్ 16. చాలా చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్ 16. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ఆక్సిడైజ్డ్ బై ద ఓజోన్? ఈ కింద వాటిలో ఏది ఓజోన్తో ఆక్సిడైజేషన్ అనేది చేయలేం? దట్ మీన్స్ KMnO4. ఇది కెమిస్ట్రీలో వచ్చింది ఈ యొక్క పాయింట్ అనేది, మళ్ళీ ఇక్కడ మనకు రిపీట్ అవుతుంది. KMnO4. ద ఓజోన్ లేయర్ ఈజ్ ద బెనిఫిషియల్ టు ఆర్గానిజమ్స్ బికాస్. సో ఓజోన్ లేయర్ అనేది మనకు ఆర్గానిజమ్స్కి బెనిఫిట్. ఇది ఏం చేస్తుంది? అల్ట్రావైలెట్ రేస్ని కదా భూమిపైకి రాకుండా చేస్తుంది. సో ఇట్లాంటి మన యొక్క స్కూల్ డేస్ నుంచి చదువుకున్నటువంటి బేసిక్ ఫార్ములాస్ కూడా, బేసిక్ పాయింట్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి. కాకపోతే మనం ఏం చేస్తామంటే మిగిలినటువంటి టోటల్ డేటా అనేది చదువుకున్న పోయేసరికి టైం డిలే అయిపోతుంది. అందువల్ల మిస్టేక్ పెట్టే అవకాశం ఉంటుంది. ద పొల్యూటెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ ఇన్ ద ఓజోన్ లేయర్. సో ఈ కింద వాటిలో ఏది ఓజోన్ పొరకు రంధ్రం పెట్టడానికి గల కారణం? CFC, క్లోరో ఫ్లోరో కార్బన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ ఇన్ ద ఓజోన్ డిప్లెక్టింగ్? ఈ కింద వాటిలో ఏది ఓజోన్ క్షీణించినటువంటి పదార్థాలు? అంటే ఓజోన్ క్షీణించడానికి కారణం కానీ ఏంటి? మిథైల్ బ్రోమైడ్ చేస్తుంది, సోడియం సిలికేట్ చేయదు, మిథైల్ క్లోరోఫామ్ చేస్తుంది, హాలోజన్ కూడా చేస్తుంది. సో ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మాత్రం చేయదు, మిగిలిన మూడు కూడా CFC సంబంధించి అండ్ అదేవిధంగా ఈ యొక్క క్రయోజెనిక్స్ దాంట్లో అండ్ అదేవిధంగా అదర్ సెగ్మెంట్స్లో ఉంటాయి. ఇవి ఓజోన్కి ఇంపాక్ట్ అని చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం గ్రీన్ హౌస్ గ్యాస్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా. గ్రీన్ హౌస్ గ్యాస్లు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద యాసిడ్ రైన్? ఈ కింద వాటిలో ఏది యాసిడ్ రైన్ సంబంధించి కరెక్ట్? సో కరెక్ట్ అని అంటుండు. ఏంటి ఫ్రెండ్స్? pH వాల్యూ 6.5 ఉంటుందా? ఉండదు. ఎట్లా ఉంటుంది pH వాల్యూ అనేది? మనకు తక్కువ ఉంటుంది కదా. సో ఇది ఒక్కటి మనకు మ్యాచ్ అవుతుంది, మిగిలిన కూడా చూసుకుంటే. ఇది మోర్ దెన్ ఇవ్వకూడదు, ఇది లెస్ దెన్ అంటే కరెక్ట్ అవ్వు. మోర్ దెన్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్, ఇది రాంగ్. pH వాల్యూ ఆఫ్ వాటర్ అనేది పెరుగుతుందా? పెరగదు, తగ్గుతుంది. కాబట్టి ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? సో గ్లోబల్ వార్మింగ్ సంబంధించి ఈ కింద వాటిలో ఏది ముఖ్యమైనది? కార్బన్ కంటెంట్. దట్ మీన్స్ కార్బన్ ఎమిషన్. కార్బన్ ఉద్గారాల వల్లనే మనకి ఒక గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ద మోస్ట్ ప్రోన్ టు గ్లోబల్ వార్మింగ్. వాట్ ఈస్ ద మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ రీజన్? వాట్ ఈస్ ద మోర్ రెస్పాన్సిబుల్ రీజన్? ఈ కింద వాటిలో ఏది మనకి ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్కి గురవడానికి గల కారణం? ఇండస్ట్రీస్, పరిశ్రమలు. సో పరిశ్రమల వల్లే కదా మనకి ఇదంతా కూడా విడుదలయ్యేది. ద ఇంక్రీజ్ ఇన్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ డ్యూ టు ద కార్బన్ డైఆక్సైడ్. సో వాతావరణం యొక్క టెంపరేచర్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల పెరగడానికి గల కారణాన్ని ఏమంటారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. ద కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్. సో గ్లోబల్ వార్మింగ్ యొక్క
ఇబ్బంది ఏంటి ఫ్రెండ్స్? దానికి గల గ్లోబల్ వార్మింగ్కి గల కారణం ఏంటిది? గ్లోబల్ వార్మింగ్కి గల కారణం చెప్పండి. CO2. ఇందాకనే చెప్తుంది అదే కదా, CO2. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ టు డీల్ విత్ ద గ్లోబల్ వార్మింగ్? ఈ కింది వాటిలో గ్లోబల్ వార్మింగ్ ఎదుర్కోవడానికి సరైన పరిష్కారం కానిది ఏంది? 1 ఎఫారెస్టేషన్, 1 లెస్ దెన్ ఫాజిల్ ఫ్యూల్స్, కరెక్టే. మోర్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, వుడ్ యాజ్ ఎ కుక్. సో ఏదవుతుంది ఫ్రెండ్స్? ఇది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గదు, పెరుగుద్ది. ఇంకా దీనివల్ల ఏమవుతుంది? CO2 విడుదలవుతుంది. CO2 విడుదలైపోయి ఇంకెక్కువ ఇష్యూ చేస్తుంది. సో మిగిలిన మూడింటి వల్ల ఏం జరుగుతుంది? మనకు గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? ఈ కింద వాటిలో ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, ఆక్సిజన్. సో వాట్ ఈస్ దట్ వన్? ఆక్సిజన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఆన్ ఎర్త్? సో భూమి పైన మనకి ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చూపిస్తుంది కదా, దానికి గల కారణం ఏంటిది? వాటర్ వేపర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, కరెక్టే. కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్, ఇది కూడా కరెక్టే. నైట్రోజన్ కాదు, ఓజోన్ కాదు. కాబట్టి ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి రెండు కూడా కరెక్టే. బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ఆ రెండు ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి, ఆ రెండిట్లో ఏది ఇచ్చినా ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్? ఈ కింద వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? ఓజోన్, వాటర్ వేపర్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోజన్. ఏది కాదు ఫ్రెండ్స్? హైడ్రోజన్ కాదు. సో చాలామంది ఓజోన్ అనుకుంటారు, కానీ దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ అయింది ఇక్కడ ఇచ్చిండు కాబట్టి దీనికే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇక్కడ ప్రతిదానికి కూడా ప్రియారిటీలు అనేవి ఉంటాయి. ఏది దానికంటే ముందేది, దానికంటే ముందేది, అట్లా ఒకటి లేకపోతే దాని తర్వాత మనం పిక్ చేసుకుంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది కదా, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఏది కాదు? ఆక్సిజన్ కాదు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ద టర్మ్ రిఫర్ టు ద అసైన్డ్ అమౌంట్ యూనిట్ విచ్ సెట్స్ ద లిమిట్ ఆఫ్. అసైన్డ్ అమౌంట్ యూనిట్ అని మనకు చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ గ్యాస్ ఎమిషన్. ఓకేనా? గ్రీన్ గ్యాస్ ఎమిషన్, దట్ మీన్స్ అన్ అసైన్డ్ అమౌంట్ యూనిట్, AAU. ఇది క్యోటో యూనిట్ అని కూడా అనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీన్ని మనం కార్బన్ క్రెడిట్ అని కూడా అనడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కార్బన్ క్రెడిట్ అనేది కూడా. ఓకేనా? గ్రీన్ గ్యాస్ ఎమిషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్? ఈ కింద వాటి లేదు గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఇంక్లూడ్ అయ్యి లేదు. దట్ ఈస్ ఎందుకంటే మిగిలిన మూడు కూడా ఉన్నాయి కదా, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. పాస్పిన్ అనేది లేదు. విచ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్? ఈ కింద వాటిలో దీన్ని మనం లాఫింగ్ గ్యాస్ అంటాం. ఏంటిది? నైట్రస్ ఆక్సైడ్, N2O. నైట్రస్ ఆక్సైడ్ అనేది మనకు లాఫింగ్ గ్యాస్ లెక్క ఉపయోగించడం జరుగుతుంది. ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈజ్ ఎనీ గ్యాసెస్ మిక్చర్ క్యాపబుల్ ఆఫ్? సో అది ఏం చేస్తుంది ఫ్రెండ్స్? అది మనకు కనిపించదు అండ్ అది ఇన్ఫ్రారెడ్ కూడా కాదు. నైదర్ విజిబుల్ నార్ ఇన్ఫ్రారెడ్. ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా జేఈ లెవెల్ క్వశ్చన్స్ కానీ మనకి ఇక్కడ NTPCలోనే రావడం జరిగింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షిఫ్ట్లు ఎక్కువ అవ్వడం వల్ల మనకు లాస్ట్ టైం ఈ క్వశ్చన్స్ అని కూడా జేఈ లెవెల్ క్వశ్చన్స్ని దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ టు ఇండియాస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఇన్ June 2015? సో June 2015 బేస్ పైన మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఏంటి ఫ్రెండ్స్ దాని యొక్క ర్యాంక్ ఎంత? 4th ర్యాంక్లో ఉండడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ మనం వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ యొక్క టాపిక్ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి ఒక టోటల్ డేటా అంటే ఒక జనరల్ సైన్స్ యొక్క సెగ్మెంట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామ్కి ముందు మనం ఎలక్ట్రిసిటీ టాపిక్ ఒక డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పటివరకు మీకు ఇచ్చినటువంటి NCERT యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి బిట్స్ అండ్ అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క బిట్స్ అండ్ అదేవిధంగా అదర్ సెగ్మెంట్స్లో ఇచ్చినటువంటి టాపిక్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ని తీసుకోండి. మెగా కోర్సులో మీకు 4 సబ్జెక్టులనే కవర్ అవుతాయి. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ యొక్క స్పెషల్ కోర్సులో మనకు అందులో ఓన్లీ సైన్స్ యొక్క సెగ్మెంట్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా యొక్క కోర్సెస్ని తీసుకోండి. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు గ్రూప్ డి యొక్క మార్క్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నారు కదా, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.